మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారి ఇంట్లో నానమ్మ గారి ఇంట్లో చూసుకుంటారు కదా. నవారు మంచం మీద వేయటం. అవునండి అవును. క్లోజ్ అండి చూడండి. ఇంకో అన్న ఒక రెడ్ కలర్ శారీ అన్న ఈ పింక్ తీయండి సార్. పొంగు సెట్ మేడం ఒక్కసారి కెమెరా పెట్టుకోండి. బస్ బస్ ఇప్పుడే ఉంది. నేను ఎప్పుడు వచ్చిందా నీ ఫ్రేమ్లోకి అలవాటు అయిపోయింది. పోతుంది అసలు ఫోన్ కెమెరా అర్థం కావట్లేదు. అమ్మాని మొన్న దాంట్లో కొత్త లెన్సులు వేసి ఇచ్చాడు. హై క్వాలిటీ సోనీ 85 అన్న 85 రెడ్డి గారు తీసుకోండి. మనకి తక్కువ డిమాండ్ వచ్చినా బికాస్ షోరూమ్స్ వాళ్ళు బొటిక్స్ వాళ్ళు అడుగుతున్నారు. క్వాలిటీ ఈజ్ వెరీ సూపర్ ఫైన్. Green open check. This is better. White. Just a trial now. Continue. जो प्रोटेक्शन कॉस्ट है అది కవర్లో పెట్టి కార్లో పెట్టి. మన సత్యసాయి నిగమంలో హ్యాండ్లూమ్స్ చేనేతలు కొనుక్కోవాలని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు చేనేతలు ఈరోజు ఈ పరిశ్రమ ఒకప్పుడు మన దేశం అన్నిట్లో ఫస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా 95% హ్యాండ్లూమ్స్ మన ఇండియాలోనే జరుగుతాయి. తెలంగాణ ఆంధ్ర బైఫికేట్ కానప్పుడు మనకి చాలా ఎక్కువ వెరైటీస్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆంధ్రలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ హ్యాండ్లూమ్స్ మన పవర్ కన్సంప్షన్ లేకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా తక్కువ కెమికల్స్తో చాలా మంచిగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి
ఒక వీవర్కి సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇది మనము ఎంతైనా మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్రాలో ఒక 1,77,000 పీపుల్ ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వము ఇలా ఎగ్జిబిషన్స్, ఇది 6వ ఎగ్జిబిషన్ అనుకుంటా ఈ సంవత్సరము, వేరియస్ చోట్ల చేస్తూ ఉంది. ఢిల్లీలో, తర్వాత విజయవాడలో, గుంటూరులో, కాకినాడలో, వైజాగ్లో, ఇట్లా వేరే వేరే ప్రదేశాల్లో ఎగ్జిబిషన్స్ చేస్తూ వీవర్ని, వాళ్ళ ప్రొడ్యూస్ని కస్టమర్స్కి దగ్గరగా తీసుకొస్తుంది. ప్రభుత్వం ఇక్కడ ఒక హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సత్యసాయినిగమంలో 24th ఇనాగరేట్ చేసి 27th వరకు చేస్తే జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక 57 స్టాల్స్ ఉన్నాయి. వేరియస్ హ్యాండ్లూమ్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టేట్ తెలంగాణ, ఆంధ్ర కాకుండా బీహారు, వెస్ట్ బెంగాల్, అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుండి మనం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. ఒక 35 వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ప్రభుత్వము హ్యాండ్లూమ్ వీవర్స్ని కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ అమ్ముడుపోవడానికి, తర్వాత సిటిజన్స్కి మంచి ప్రైజెస్లో దొరకాలంటే ఎగ్జిబిషన్ ఒక మంచి వెన్యూ. ఇక్కడ కస్టమర్స్ వచ్చి చాలా, అంటే షాప్స్లో వాళ్ళు వేసే వెయిటేజెస్ ఏమీ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సాయంతో వాళ్ళు ప్రొడక్షన్ ప్రైస్లో వాళ్ళు అమ్మగలుగుతారు. ప్రభుత్వం ఏమో వాళ్ళకి టీఏడిఏ తర్వాత ఈ స్టాల్ ఫ్రీగా ఇస్తాం జరుగుతుంది. ఇప్పుడు మంచి క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వస్తుంది కాబట్టి హైదరాబాద్ వాసులందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీవర్ని కాపాడటానికి మనము ముందరున్నాము. అదే ప్రయత్నంలో ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. ఎగ్జిబిషన్స్ ఎందుకు చేస్తున్నాను అంటే, మన దగ్గర ఉన్న స్టాక్ కోవిడ్లో ఒక 1.5 స్టాక్ ఉంది. ఆ స్టాక్ని మనము బయర్ని ఐడెంటిఫై చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎగ్జిబిషన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనే దృష్టితో ఒక ప్రయత్నం కింద మనము ఈ స్టాక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అది అమ్ముడుపోవటానికి ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నాము. అలాగే మనము ఒక వీవర్ని కాపాడుకుంటాకి, ఇప్పుడు ఈ వీవరు ఒకప్పుడు హ్యాండ్లూమ్ వేసుకోవాలంటే చిన్నతనంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒక హ్యాండ్లూమ్ వేసుకుంటున్నాము అంటే ఒక ఇలైట్ క్రౌడ్ కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్యూరిటీ చూసి, ఆ సస్టైనబిలిటీ చూసి అందరూ హ్యాండ్లూమ్ వేసుకుంటున్నారు. ఇది హెల్త్కే కాకుండా మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా మంచిది. సో ఈ నెక్స్ట్ జనరేషన్కి ఈ చిన్న ప్రయత్నం ముందరికి తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకరిస్తూ ఈ ఎగ్జిబిషన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతవరకు ఉంటుందండి. అండ్ ప్రతిసారి మేము ఈ లొకేషన్లో పెట్టినప్పుడు వీవర్స్ అందరికీ చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు. మీడియా వాళ్ళకి ఒకసారి మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీవర్ని కాపాడండి, వీవ్ని కాపాడండి, ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయండి.